గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెన్షనర్లకు ముఖ్య గమనిక 65కి చెల్లింపు. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా లైక్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందరూ కూడా చేరువేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అన్ని న్యూస్ పేపర్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సేకరించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి, అందరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేరవేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరిన్ని అప్డేట్ కోసం, మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. అదేవిధంగా మీకు ఏమైనా పెన్షన్లకు సంబంధించి అయినా తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ విడుదల చేసిన పథకాల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మీది ఏ డిస్టిక్, మీది ఏ గ్రామము, మీరు యొక్క పెన్షన్ గురించి చెప్తున్నారా, మరి దీని గురించి అని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు ముఖ్య గమనిక 65కి చెల్లింపు. మన పెన్షనర్లు చూసుకున్నట్లయితే పెన్షన్లకు ఒకటి భారీ ఊరట అనేది లభించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ అనేది 65 సంవత్సరాల నుంచి పెరగడానికి, అంటే ప్రతి సంవత్సరం ఏదైతే ఉందో దానికి 5% పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కమ్యూటేషన్ గైడ్లైన్స్ కూడా విడుదల కావడం జరిగింది. పదవి విరమణ ఎవరైతే చేసుకుంటారో పదవి విరమణకు సంబంధించి ప్రాథమిక పింఛన్ అయితే దాదాపు 40% ఉండనుంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక 65 సంవత్సరాలుగా మనం తీసుకున్నట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది 5% పెంచాలి అని ప్రభుత్వం అయితే ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 85 సంవత్సరాలు పడిన వారు, అంటే 80 నుంచి 80 సంవత్సరాలు ఉన్నవారు వారి యొక్క పెన్షన్ అనేది 20% పెంచాలని కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దీనిపై సర్వత్రా పెన్షనర్లు కానీ ఉద్యోగస్తులు కానీ హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 65 సంవత్సరాలకు 5% పెరుగుతుంది. తర్వాత 65 నుంచి 7% మాత్రం దాదాపు అయితే 10% పెరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరమే దాదాపు చాలామంది కూడా భారీ ఊరట అనేది కల్పించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ అనేది దాదాపు ప్రతి ఒక్కరు కూడా చెల్లించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 65 నుంచి 70 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా 5% ఉంచనుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తనకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా తెలంగాణలో ఇంకా మహిళలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకు ఆత్మీయ భరోసా ఏదైతే ఉందో ఆత్మీయ భరోసా కింద వారికి 12,000 రూపాయలు ఏటా, అంటే 1 ఇయర్కి వారి యొక్క ఖాతాలో జమ కాంది. ప్రస్తుత మొదటి విడతగా 6,000 రూపాయలను కూడా ఈ 26వ తారీఖు నుంచి కూడా జమ అవుతాయి. దీనిని అయితే ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని, ఇక మహిళలకు సంబంధించి మనకు ఉంది కదా మహిళా పథకం, మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు వారికి కూడా మహాలక్ష్మి పథకం కింద వారికి 2,500 కూడా త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత వారి ఖాతాలో అవన్నీ కూడా జమ అవుతాయి. రైతు భరోసా కింద రైతు బంధు మరికొద్ది రోజుల్లోనే 7,500 రూపాయల నుంచి 6,000 రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయాలని కూడా సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందిరా ఇళ్లకు సంబంధించి ఇవన్నీ కూడా జనవరి 20 తారీఖు రేషన్ కార్డు గురించి అయినా ఇవన్నీ కూడా జనవరి 20 తారీఖు నుంచి వారి ఖాతాలో దానికి సంబంధించిన డబ్బులు జమ అయితే రేషన్ కార్డులు అన్నీ కూడా విడుదలవుతాయి. అయితే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి అందరూ కూడా పట్టాలు అయితే పంపిణీ చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేయడం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళని త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. పెన్షన్ సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి.